ఎక్కడికక్కడ మొత్తం పగలగొట్టిండ్రు. ఎందుకు ఇట్లా చేస్తారు మోసాలు? మోసం ఎప్పటికైనా బయట పడుతుంది కదా, ఎందుకు ఈ కష్టం చేసుకొని పొద్దుగా లేస్తే శిల్కలలో ఉండేటోళ్ళని ఎందుకు మోసం చేయాలండి? నాకు అర్థం కాదు. పొద్దుగా లేస్తే శిల్క పనులే, వాళ్ళు వేరే పనులు ఏం లేదు. మొత్తం మీరు ఒడ్లు పట్టించారు, మొత్తం పంట పొలాలే ఉన్నాయి ఇక్కడ. పొద్దుగా లేస్తే ఇక్కడ ఉండు, ఉదయం లేస్తే వీళ్ళు పంట పొలాల పంటలు పండించుకునేటోళ్ళు ఎక్కువ శాతం వాళ్ళే. 100 మందిని తీసుకుంటే రైతులను, 100 మంది ప్రజలను తీసుకుంటే 70 మంది రైతులే ఉన్నారు. వాళ్ళ దగ్గర నమ్మించి డబ్బులు వసూలు చేసి 1 నెల 2 నెలలు ఇచ్చినంట మిత్తి, కథమే ఇంక అంతేగా. వీళ్ళ చెల్లెలు పెళ్ళి చాలా గ్రాండ్గా చేసినంట. ఎంత ఘోరం చూడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అంటే ఇదే చూడండి. మీరు చూడండి ఎంత అద్భుతంగా కట్టిండి ఇల్లు, కొన్ని కోట్ల ఖర్చు పెట్టి కట్టిండు. ఏముంది అలా పొల్లు వేసారు, ఎక్కడికక్కడ కొట్టిండ్రు. లేరంట జర వీళ్ళు, అమ్మ నాయన లేరు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ చెల్లెలు ఎక్కడో మిరియాల కూడా ఎక్కడో ఇచ్చారంట. ఎక్కడిగా లేరు, ఎవ్వరు లేరు, పత్తా లేకుండా పోయారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంటు బాలాజీ నాయక్ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.